దేశంలో పలు రాష్ట్రాల్లో వరుణుడు ప్రతాపం చూపుతున్నాడు. కుండపోతగా కురుస్తున్నాడు. దీంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అస్సాం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, కేరళంతో పాటు పలు చోట్ల కుండపోత వానలు పడుతున్నాయి. అస్సాంలో 5 రోజులుగా భారీ వానలు పడుతున్నాయి. దీంతో నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎడతెరిపి లేని భారీ వర్షాలతో ఉదల్గురి జిల్లాలో రోడ్లు కోతకు గురయ్యాయి. మజ్బద్, కదాబిల్ ప్రాంతాలను కలిపే ప్రధాన రహదారి వరద నీటిలో పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ఆ మార్గంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా దిర్రాంగ్ జిల్లా మంగళ్ దోయ్ పరిధిలోని నోబా నది ఉగ్రరూపం దాల్చింది. నది ప్రవాహ ఉధృతికి ఆవ్తాలా పంచాయతీ పరిధిలోని బెంగబోరా గ్రామం వద్ద పశ్చిమ రక్షణ కట్ట తెగిపోయింది. దీంతో వందలాది ఇళ్లు, పంట పొలాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఉత్తరాఖండ్లోని పర్వత ప్రాంతాలలో కురుస్తున్న కుంభవృష్టితో హరిద్వార్ వద్ద గంగా నది ఉగ్రరూపం దాల్చింది. నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల నదీ మట్టం హెచ్చరిక స్థాయిని దాటి ప్రమాదకర స్థాయికి చేరువవుతోంది. భీమ్గోడ బ్యారేజ్ వద్ద గంగా నది నీటి మట్టం హెచ్చరిక స్థాయిని అయిన 293 మీటర్లను దాటి ప్రవహిస్తోంది. గంగా నదీ తీర ప్రాంతాలలో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని, పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారు. వీరు ఘాట్ల వెంబడి నిరంతరం పహారా కాస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని యాత్రికులు, స్థానికులు నదిలోకి దిగవద్దని, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని లౌడ్ స్పీకర్ల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పుదుచ్చేరిలోని మెట్టుపాళయంలో భారీ వర్షాలతో గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఫైర్ సిబ్బంది స్థానికులతో కలిసి సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. శిథిలాలను తొలగించి లోపల ఉన్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే పుదుచ్చేరి సీఎం రంగస్వామి అక్కడకు చేరుకున్నారు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. కేరళంలోనూ వానలు ఇంకా తగ్గలేదు. కొట్టాయం జిల్లాలో భారీ వానలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.